సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లు మనం చూసినట్లయితే 26,000 మార్క్‌ను టచ్ చేస్తున్నాయి. అంటే ఇదొక మంచి గుడ్ సైన్ అని అనుకోవచ్చా మనం? అంటే మార్కెట్‌కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? మార్కెట్ హైలో ఉంది. హ్మ్. బ్రాడర్ మార్కెట్ ఇంకా కిందే ఉంది, హ్మ్. ఇంకా రాలేదు. ఓకే. సో డెఫినెట్గా ఆ బ్రాడర్ మార్కెట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరిగినప్పుడే బాగుంటుంది. ఈ సంవత్సరం లేదు కదా, అంత రిటర్న్స్ లేవు. సో ఈ 2026లో రిటర్న్స్ రావచ్చు. అంటే లాస్ట్ ఇయర్ ఆర్గనైజ్ వేలో లేదు. ఫస్ట్ లార్జ్ క్యాప్ పెరగాలి, తర్వాత స్మాల్ క్యాప్ పెరుగుద్ది, తర్వాత మిడ్ క్యాప్ పెరుగుద్ది. సో మిడ్ క్యాప్ అనేది షార్ట్ టర్మ్లో తొందరగా లార్జ్ క్యాప్ అవుతాయి ఓవర్ ఎ పీరియడ్ అనుకోండి. అదే మీకు స్మాల్ క్యాప్లో టైం తీసుకుంటుంది, మిడ్ క్యాప్ కంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో మిడ్ క్యాప్ జనరల్గా తొందరగా డబ్బులు ఇస్తాయి. సో ఎక్కువ, ఎందుకంటే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ వెళ్ళడానికి తొందరగా ఇది అవుతుంది. ఆల్రెడీ బ్రిడ్జ్ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి సేల్స్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి తొందరగా వెళ్తాయి. అదే స్మాల్ నుంచి మిడ్కి రావాలంటే టైం పట్టుద్ది. సో స్మాల్ క్యాప్ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, బట్ మిడ్ క్యాప్కి రిటర్న్స్ తక్కువ ఉన్నా తొందరగా ఇస్తాయి. దట్స్ ద డిఫరెన్స్. అంటే ఆ సిస్టమాటిక్ ఆర్గనైజ్ వే రావాలి. ఈ సంవత్సరం ఆర్గనైజ్ వేలో రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే మార్కెట్ హైలో ఉంది. ఇప్పుడు మార్కెట్ పడినెవరు అంటే లార్జ్ క్యాప్స్ కొంచెం పెంచుతూ, అంటే బాగా అంటే 4,000 అనుకున్నాం, 30,000 అక్కడికున్న చిన్నగా మిడ్ క్యాప్ అనేది విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ చాలా లోలో ఉన్నాయి, ఆల్ టైమ్ లో ఉన్నాయి, అవి పెరగలేదు. సో ఇది రైట్ టైం అంటే 100% రైట్ టైమే ఇది. అంటే దీనికి నిఫ్టీకి ఏం సంబంధం లేదు, హైలో లోకి సంబంధం ఉండదు. ఇది బయింగ్ అవుతుందా లేదా. ఇవి ఎప్పుడు అవుతాయి? ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. సో అది వాళ్ళు యూటర్న్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారు, ఏది తక్కువ ఉంది, ఎక్కువ ఒక రూపాయి ఎక్కువ వస్తుందని చూస్తారు. కాబట్టి ఏ సెక్టర్ అయినా సిక్లికల్గా ఉన్నప్పుడు సిక్లికల్ ఉంటాయి. ఈ సంవత్సరం పెరిగి నెక్స్ట్ టైం రావు, నెక్స్ట్ ఇయర్ అవి ఉండవు, వేరే వస్తాయి. ఆ నెక్స్ట్ ఇయర్ వేరే ఉంటాయి. అంటే ఏది పెరగలేదో బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ప్రస్తుతానికి ఏంటి, ఎఫ్ఎంసీజీ కానీ ఐటీ కానీ బాగా పడున్నాయి, లోలో ఉన్నాయి, ఇవి కొంటారు. నెక్స్ట్ 2 yearsలో అవి పెరుగుతాయి. తర్వాత మళ్ళీ ఇంక వేరే ఉన్నాయి అనుకోండి, ఆ సెక్టర్స్ మళ్ళీ సిక్లికల్ కాబట్టి మారుస్తూ ఉంటారు. సో ఎఫ్ఐఎస్ ఎంటర్ అయ్యే ముందు 1 step మనది ఉందంటే వాళ్ళ ఆలోచనలు కనుక మనం పసిగడితే ఎక్కడ ఎంటర్ అవుతున్నారు, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు, వాళ్ళ డైరెక్షన్ మనకి తెలిస్తే డెఫినెట్గా మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే వాళ్ళు స్టెప్ అయ్యే ముందు వాళ్ళు కొనంగానే విపరీతంగా కొంటారు కాబట్టి మనం కొన్నట్టు 1,000-2,000 కొంటారు కదా, లక్షలు కొంటారు. సో ఆ డిఫరెన్స్ రేట్లో డిఫరెన్స్ తెలిసిపోద్ది. సో వాళ్ళ ఆలోచనల కంటే ఒక స్టెప్ ముందు మనది ఉంటే రిటర్న్స్ విపరీతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఈ సంవత్సరం అందరికీ రావచ్చు. పడటం అనేది పెద్ద పడట్లేదు. ఎందుకు పడట్లేదు? మార్కెట్ ఏమో ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు, 2 లక్షల కోట్ల పైన అమ్మారు. ఎందుకు పడట్లా? రిటైల్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. డొమెస్టిక్ వాళ్ళు అంటే ఎవరు? ఎస్ఐపి కానీ, ఎస్ఐపి ద్వారా రిటైల్ పీపుల్ 32,000 crores మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అప్పుడు ఏమవుద్ది, ఈ డబ్బులన్నీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో క్యాష్ ఎక్కువ ఉంటుంది, క్యాష్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి. క్యాష్ రిజర్వ్స్ పెరిగినప్పుడు మార్కెట్ పడితే ఊరుకుంటారా వాళ్ళు? మంచి రేట్లో దొరుకుతున్నప్పుడు ఊరుకుంటారా? బై చేస్తారు కదా. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్. అదే జరుగుతోంది. మార్కెట్ ఏమో మీరు లార్జ్ క్యాప్ పడుతుంది, పడినప్పుడు వీళ్ళేమో కొంటా ఉన్నారు, కొన్ని లార్జ్ క్యాప్లు సెలెక్ట్ చేసుకున్నారు, బ్యాలెన్స్ అవుతూ ఉంది. సో మార్కెట్ని పడనివ్వట్లేదంటే ఎవరు ఇప్పుడు అంటే రిటైలే, డొమెస్టిక్ వాళ్ళే, రిటైల్ పీపులే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క. అది 32 ఉంది. నెక్స్ట్ 2 to 3 yearsలో అది 50,000 crores వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా ఉన్నప్పుడు మీకు క్యాష్ రిజర్వ్స్ పెరుగుతున్నప్పుడు మార్కెట్ ఇద్దరు 1%, 2% క్యాష్ ఉండేది, ఇప్పుడు 5%, 10% వరకు క్యాష్ వెళ్ళిపోతుంది. మార్కెట్ పడినప్పుడల్లా దే ఆర్ పికింగ్ అప్ లైక్ ఎనీథింగ్. మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, వాల్యూస్ ఉన్నాయి, వాళ్ళు అనుకున్న రేట్లు వచ్చినాయి అనుకోండి, కొనకుండా ఉండరు కదా. సో డెఫినెట్గా పికప్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో ఇదివరకు మ్యూచువల్ ఫండ్స్లో 12 to 17% వచ్చాయి. ఇప్పుడు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి? 30%, 35%. మోతీలాల్లో మిడ్ క్యాప్ ఫండ్ 5 years అబోవ్ ఉంటే 35% రిటర్న్స్ ఉన్నాయి లాస్ట్ 5 years. ఇట్స్ రికార్డ్. సో 20 to 30% రిటర్న్స్ వస్తున్నాయి. అంటే 20 to 30% రిటర్న్స్ అంటే ఈక్విటీ మార్కెట్లో ఎంత రిటర్న్స్ రావాలి మరి? అసలు మూలం ఈక్విటీ కదా. మ్యూచువల్ ఫండ్ల వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఈక్విటీలో పెట్టాలి. అదే ఈక్విటీలో రిటర్న్స్ అంతకంటే ఎక్కువ రావాలి కదా.
సో డెఫినెట్గా తీసుకునే డిసిషన్ బట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ బట్టి ఏది ఏ స్క్రిప్ట్లో కొనాలి, ఏది పెరగలేదు, ఏది తగ్గింది, ఏది హైలో ఉంది, అవన్నీ చూసుకొని దాన్ని బేరీ చేసుకొని తక్కువ రేట్లో కొనుక్కుంటే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. అరే ఎవరికైనా సరే ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎనీ వన్ కెన్ డూ, ఇట్స్ అన్ హార్డ్ అండ్ మనీ. ఎవరికో ఊరినే వచ్చింది కాదు, మనం కష్టపడితే వచ్చింది. దాన్ని ఎవరో అనలిస్ట్ ఏదో చెప్పాడని గుడ్డిగా నమ్మకుండా మనం కూడా బేరీ చేసుకుంటూ ఆయన చెప్పింది కరెక్టా కాదా, ఇది వస్తుందా లేదా, ధైర్యం మనోధైర్యం రావాలి, అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనం ట్రైల్ వేస్తాం అంటే డైవర్సిఫైడ్ చేస్తాం. ఆయన చెప్పాడు కదా అని మనం క్యాపిటల్ మొత్తం తీసుకెళ్ళి 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షలు తీసుకెళ్ళి ఒక దాంట్లోనే పెట్టాం. సో అది చేస్తుంది తప్పు. సో డైవర్సిఫైడ్ చేస్తున్నారా లేదా, ఎలా చెప్తున్నారు అనేది స్టెప్ బై స్టెప్ దిగుతుంటే తెలిసిపోద్ది. సో అప్పుడు పాటుగా స్టాగర్డ్ మ్యాన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రిటర్న్స్ వస్తున్నాయా లేదా చూసుకొని మార్కెట్ పడకుండా ఉండదు. ఇప్పుడు అనలిస్ట్ చెప్పాడు కానీ అనలిస్ట్ చెప్పగానే మార్కెట్ పెరగదు. సో మార్కెట్ పడుతుంది, పడకుండా ఏమి ఉండదు. ఎందుకంటే ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది, లేదా ఇక్కడి నుంచి పడిపోద్ది అని ఎవ్వరు చెప్పలేరు. ఇక్కడి నుంచి రావచ్చు, ఇట్స్ ఎ ప్రిడిక్షన్ అంతే, అంతేగాని 100% ఇది జరుగుద్ది అని చెప్పలేము, ఎవరు చెప్పలేరు. నో వన్, గాడ్ చెప్పాల్సిందే, ఇంకెవరు చెప్పలేరు. సో అట్లా ఉన్నప్పుడు ఈ ఆల్ ప్రిడిక్షన్సే కాబట్టి వాటిని అనుగుణంగా ప్రిడిక్షన్స్లో మనకి 6% 7% వస్తే బ్రహ్మాండంగా వచ్చినట్టు లెక్క. అప్పుడు కరెక్ట్ చెప్తున్నారు, మనం కరెక్ట్ వేలో ఉంటాం. ఎందుకంటే మనీ షుడ్ వర్క్ ఫర్ అస్. డబ్బులు సంపాదించడం అనేది ఒక వ్యసనం ఒక ఏజ్ వరకు. ఆ ఏజ్ తర్వాత మనీ షుడ్ వర్క్ ఫర్ అస్. ఇప్పుడున్న ఏజ్ మీకు 10 ఏళ్ళ తర్వాత ఉంటుందా, ఆ పైన 10 ఏళ్ళ తర్వాత ఉంటుందా? అదే డబ్బు మీకు ఇప్పుడున్న ఏజ్ మీరు ఎక్రూట్ చేస్తున్నప్పుడు ప్రతి 10 ఏళ్ళకి దశాబ్దానికి మీది మల్టీఫోల్డ్ అవుతుంది అనుకోండి. మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ బ్యాక్ ఎండ్లో. మీరు చేయకుండా అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తారు, ఏది పెట్టాలో చేస్తారు, దాని ప్రకారం ముందుకెళ్ళచ్చు కదా. అట్లా చేస్తున్నప్పుడు ఎక్కడ రాంగ్ స్టెప్ వెళ్ళకుండా ముందుకెళ్తుంటే డెఫినెట్గా రిటర్న్స్ బాగుంటాయి. వాళ్ళు బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, దేశం బాగుంటుంది, గ్రోత్ అనేది వస్తుంది, జీడిపి పెరుగుతుంది.